మన వాళ్ళకి బిడ్డలకి మాత్రం మనం ఇచ్చేది ఏమండదు. గోవు అనేది ప్రధానం సార్. మేము గోంగూరు గోజాతి సంక్షేమ సంఘం అసోసియేషన్ పెట్టాం. 16 సంవత్సరాలు అయింది. దానికి నేను ప్రెసిడెంట్ని. ఈ ఒంగోలు జాతిని ఎలా అభివృద్ధి చేయాలనే దానికోసం నేను 2015లో బ్రెజిల్ కూడా వెళ్ళొచ్చాను సార్. ఆ బ్రెజిల్లో వాళ్ళు అసలు మన ఒంగోలు అక్కడ ఎందుకుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి అది ఎలా వెళ్ళింది, ఇదంతా స్టడీ కోసం వెళ్తే వాళ్ళు అక్కడ ఇవాళ మన దగ్గర లక్షల్లో కూడా లేవు సార్ ఒంగోలు జాతి ఆవులు కానీ ఎడ్లు కానీ. కానీ బ్రెజిల్లో 17 కోట్లు ఉంది. నెంబర్ 17 కోట్లు మన ఒంగోలు అక్కడ అభివృద్ధి చెందింది. వాళ్ళు అభివృద్ధి చేయడంలో అద్భుతమైన టెక్నాలజీని సాంకేతికని వినియోగించి వాళ్ళు రోజుకి 20-25 లీటర్లు పాలించే ఒంగోలు జాతిని వాళ్ళు డెవలప్ చేశారు. గిర్రు 50 నుంచి 70 లీటర్లు గిర్రు ఆవుల్ని డెవలప్ చేశారు. నెంబరింగ్ డెవలప్ ఒంగోలు బ్రీడ్ కి సపరేట్ యూనివర్సిటీ ఉందండి. ఉబేరాబాద్ టౌన్ లో ఒక యూనివర్సిటీ కూడా ఉంది. కనీసం ఇక్కడ వైద్యం చేసే నాదులు లేదు మన ఒంగోలు ఆవులు పోషించుకుందామంటే. కాబట్టి ఈ పరిస్థితిని ఎంతో ఇలా 28 దేశాల ఆర్థిక వ్యవస్థ ఒంగోలు ఆవు మీద ఆధారపడింది. బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఒంగోలు ఆవు మీద ఆధారపడింది. మరి అలాగే చిన్నజీవి స్వామి గారు కూడా ఈ అందాల పోటీలు ప్రారంభించడానికి ఆయన కూడా వచ్చేసారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ ఒంగోలు ఆవుని మనం నిలబెట్టి దీన్ని అంతటా ఇది అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మన తెలుగు ప్రజలందరి మీద ఉంది. ఇది ఎంతో విలువైంది. భవిష్యత్ తరాలకి మన ప్రపంచానికి ఈ ఆవు ఎంతో విలువైంది. ఇలా బ్రెజిల్లో ఒక ఆవు 42 కోట్లు కొన్నారు సార్. 42 కోట్లు ఒక ఒంగోలు ఆవు బ్రీడ్ అక్కడ మేలు జాతంలో. ఇంత విలువైన ఈ జాతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మొన్న నరేంద్ర వర్మ గారు వచ్చారు, గురువు గారు తీసుకొచ్చారు. ఆయన ఒంగోలు ఆవు గురించి ఒక రీసెర్చ్ చేశారట. ఈ కోస్తాలో ఉన్నటువంటి ఒంగోలు ఆవులు అనాదిగా కొన్ని లక్షల కోట్ల ఆవులు ఈ ప్రాంతంలో ఉన్నందువల్ల పర్యావరణంలో చాలా మార్పులు ఉన్నాయట. ఈ తుఫాన్లు, సైక్లోన్లు ఇవన్నీ కంట్రోల్ కావడానికి ఒంగోలు జాతి కొమ్ములు, మోపులు ఇక్కడ తిరగటం కూడా ఒక కారణం అట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ జాతి అంతరించిపోయిందో మనకి పర్యావరణంలో అనేక మార్పులు రావడం జరిగింది. దానికి ఆయన పరిశోధన చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వాహకులకు అందరూ కూడా పాదాభివందనం చేస్తున్నారు. ఇందాక ఒక ప్రభు చెప్పారు, గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఒక ప్రపోజల్ అడిగారు సార్. మనం ముందుగా మాట్లాడలేం కానీ ఖచ్చితంగా ఆ వైపు మేము అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. ఆయన ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. దీన్ని ప్రాతినిధ్యం వహించి ఒక్కలే మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ నెంబర్ వచ్చేవ్వండి. మీరందరినీ కలిసి ఒకసారి బస్ వేసుకుని పొలానికి రండి. అప్పుడు సమయం కలిసి వస్తుంది అందరికీ. అర్థమవుతుందా? ఎవరు దీన్ని ప్రాతినిధ్యం వహిస్తారు? సురేష్ ఎలా అవుతుందండి? సురేష్ ఇక్కడ వాళ్ళు ఎవరు బాధ్యతగా తీసుకునేది ఎవరు? మీరు తీసుకురండి. మీ నెంబర్ అనౌన్స్ చేయాలి. వీళ్ళందరూ మీ నెంబర్లు తీసుకుని మీరందరూ కలిసి బస్సులో రావాలి. మీరు చక్రపాణి గారి నెంబర్ మీకు నేను ఇస్తా. ఊరికి అందరూ ఫోన్ నెంబర్లు తీసుకుంటే సమయం కష్టం అండి. పొలం పనులు అవ్వవు, అవునా కదా? మీరు అందరూ కలిసి వస్తే ఏమవుతుందంటే అందరికి అన్ని విషయాలు ఒకేసారి అర్థమవుతాయి, టీం వర్క్ అవుతాయి. రండి. కరెక్టేనండి. మీరందరూ కలిసి వస్తే మీ అందరికీ అక్కడ ఉచితంగా భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేస్తాము. కాబట్టి అందులో ఒక్కొక్కరు వస్తే నేను సమయాభావం ఇబ్బంది, ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్ కాబట్టి మీరందరూ కలిసి రండి. ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకోండి. మీకు అందరికి భోజనం, టిఫిన్ వస్తువులు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేస్తాం. ఆల్వేస్ వెల్కమ్. వసతంటే నైట్ ఏమి ఉండదండి. పొద్దున వెళ్తే కాసేపు ఫ్రెష్ అవుతాకి. అలానే బట్టలు గిట్ల బయటికి మాకండి. పొద్దున వెళ్తే సాయంత్రంకి వచ్చేయచ్చు. నా పేరు వెంకటరమణమూర్తి, కోరాడ 9885191924. నా పేరు కోరాడ వెంకటరమణమూర్తి, శ్రీకాకుళం జిల్లా 9885191924.
9885 9885 191924